ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో పాలు పంచుకొని ముందుకు కొనసాగడానికి దేవుడు భాగ్యం దయచేసినందుకు స్తోత్రం. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడే వారిగా ఉండి తీరాలి. అనే భాష దేవుడు మనకిచ్చింది నోట్లో తాళం పెట్టి పెట్టుకోవడానికి కాదు, దేవునితో మాట్లాడడానికి. నాతో లేరు అనుకుంటా. రోజుకి రోజుకి ఆరాధనలో అన్ని భాషల్లో మీరు తాళం వేసేస్తున్నారేమో అనిపిస్తుందేమో, లేకపోతే దేవునితో మాట్లాడాలన్న ఆశలు లేవేమో, అలాంటి పద్ధతులకి సంఘం దిగజారిపోతుందేమో. హలో, హల్లెలూయా. నీ ఆరాధనలో, నీ పాటలలో, నీ వాక్య ధ్యానములో దేవునితో మాట్లాడబడిగే భావం ఉండి తీరాలి. ఒకవేళ నువ్వు దేవునితో మాట్లాడలేకపోతున్నావు అంటే దేవునికి నీకు దూరం పెరిగింది, వాక్యానికి నీకు ఉన్న దూరం పెరిగింది, పాపానికి నీకు దగ్గర సంబంధం ఏర్పడింది. దాని మూలంగానే ఏం చేయలేకపోతున్నాం, దేవునితో మాట్లాడలేకపోతున్నాం. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, అన్ని భాషలతో మాట్లాడిన వాడు దేవునితో. నువ్వు మాట్లాడలేకపోతే ఎవరితో మాట్లాడుతున్నావు అని అర్థం. దేవునితో కాక ఇంకెవరితో మాట్లాడుతున్నావు అని అర్థం. హలో, హలో, హల్లెలూయా. అందుకే ప్రతి దేవుని బిడ్డ అన్ని భాషలతో దేవునితో మాట్లాడి తీరే ఒక క్రమావళిలోకి రావడానికి తయారై తీరాలి. సంఘానికి ఉన్న 7 స్తంభాల్లో ఒక స్తంభం పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పబడుచున్నది. పరిశుద్ధాత్మ అభిషేకం దెయ్యాల్లా డ్యాన్స్ చేయడానికి కాదు. చాలా మందికి ఇప్పుడు కూడా అవగాహన లేదు. ఒక స్తంభం లేకపోతే నువ్వు నీ ఆత్మీక చర్యలో ఉన్న ఆ క్రైస్తవ్యం నిలబడదు. నాతో కలిసి రక్షణ పొందావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తీరావు, సంఘముతో సహవాసం చెందుతున్నావు, వేర్పాటు చెంది తీరుతున్నావు, రొట్టె ఇరిచే దాంట్లో పాలవాగస్త పొంది తీరుతున్నావు, సహవాసములో ఉన్నావు. ఈ 7 ఏ ఒక్కటి పోయినా నీకేం ఉండదు, సంఘముతో నీకు అంటూ ఉండదు. హలో, ఏసైగా సంఘాన్ని చేర్చుకోవడానికే వచ్చేది. అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, వేర్పాటు నాకు అక్కర్లేదు, సహవాసం నో ప్రాబ్లం. బంధం ఏమై తీరింది, తెగిపోయి తీరింది. నీ ఊహల్లో నీకు బంధం ఉంటుంది కానీ వాక్యముతో దేవుడు నీకేం చేయరు. ఏ రీతి కలిగిన అనుబంధం ఎవరు. అందుకే ప్రతిరోజు దేవుని యొక్క బిడ్డలు ఈ 7 స్తంభాలతో జీవించుచున్నామన్న సాక్ష్యముతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే మీరు ఎలాగైతే ఒక 40-50 సంవత్సరాలు దాటిపోతే మీ విశ్వాస జీవితం ఏ చర్యలోకి వెళ్ళిపోతో నేను ఊహించగలిగి తీరను. హల్లెలూయా. మరి బలవంతంగా ఏ పంట పండించినా పంట పండదు కాబట్టి ఆ విషయం వదలాలనుకుంటున్నాను. ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. లేవియాకాండం 20వ అధ్యాయం దాని మొదటి వచనం చెప్తున్న మాట మీరు చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేలులో గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలో గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన యెడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ప్రైజ్ ది లార్డ్. లేవియాకాండం 20వ అధ్యాయం చదివినప్పుడు దాంట్లో సూచన కలిగేటట్టుగా 2 విషయాలు ప్రత్యేకంగా రాయబడినది. 2 రకాల పాపం గురించి అక్కడ చెప్పబడుతున్నది. ఒకటి అన్యారాధనకి చెందిన పాపం, రెండోది కుటుంబ జీవితానికి చెందిన ఉన్న పాపం. ఈ 2 పాపాల గురించే ప్రత్యేకంగా అక్కడ రాయబడి ఉన్నది. అయితే మొదటిగా అక్కడ రాయబడిన దాంట్లో విగ్రహారాధనకి సంబంధించే దాంట్లో చెప్పుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. అక్కడ చెప్పిన 2వ వచనంలో చెప్పింది ఇశ్రాయేలీయులలో గాని ఇశ్రాయేల్ ప్రజలలో గాని పరదేశులలో గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన యెడల మరణ శిక్ష విధింపవలెను. ఇక్కడే చెప్పాలి. ఇశ్రాయేల్ ప్రజలలో, ఇశ్రాయేలు గుంపులో ఆత్మీక అనుబంధములో జీవించిన వారు ఎవరు కూడా దేవునిని విడిచి ఏం చెయ్యలేరు, అన్యారాధన చేయడానికి వెళ్ళలేరు. అక్కడ రాయబడిన దాంట్లో ఒక దేవత పేరు అక్కడ రాశారు, మీరు చూసారా? మొలెక్ అన్న దేవతకి పేరు అక్కడ రాయబడినట్టుగా కనబడుతున్నది. మొలెక్ అన్న దేవత గురించి బైబిల్లో చదివితే మనకి అంతగా కనబడదు కానీ అన్ని చరిత్ర గ్రంథాల్లో కనబడితే మనకి కనబడేది మొలెక్ దేవత నువ్వేం చేసేది తెలుసా? అయితే వెండితో, బంగారముతో, లేకపోతే వీళ్ళు ఇలాంటి వస్తువులతో, ఇత్తడితో త్వరగా తయారు చేసే ఒక దేవత. ఎలా తయారు చేస్తారు తెలుసా? దాని రూపం ఉండి అందులో ఏం చేస్తారు,
వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ మండిన దానిని ఏం చేస్తారు? ఆ రూపములో అలాగా పోసేస్తారు. పోసేసి ఆ దేవునికి ఏ రీతిగా అర్చనలు అర్పించేదో తెలుసా? మన దాంట్లో ఏం చేయాలి? ఒక విగ్రహం పెట్టి దానికి ఏం వేస్తారు? దీపం కానీ లేకపోతే ఏం వేస్తారు? అగరబత్తి వేస్తారు, ఉదుతులు వేస్తారు. ఓకే, ఏం రావడానికి? పొగ రావడానికి. మోలేక దేవతకి అలాగే కాదు. మోలేక దేవతకి ఏం చేస్తారు తెలుసా? తయారు చేసి అలా పోసిన తర్వాత మండిన ఆ మంటలో ఏం చేస్తారు తెలుసా? ఆ చేతిలోకి పిల్లల్ని, బతుకున్న పిల్లల్ని పెట్టేస్తారు. ఇప్పుడు ప్రైజ్లో చెప్పాలి, మంటతో ఉన్న దాంట్లో ఈ పిల్లోడిని పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ ఇత్తడి కానీ ఇనుము కానీ ఏ ఉన్నా ఆ మంట ఈ శరీరానికి ఏమి ఇచ్చి తీరుతుంది? ముందు పొగ ఇచ్చి తర్వాత మంట ఎత్తది. రాదు కదా? హలో, బతుకున్న అంటే అంత అది పిల్లల్ని ఇచ్చుకు తీరడానికి ఏమై తీరేది? మనసు కలిగి తీరేది. ఆలోచించండి, ఆ పిల్లోడు వాటి మీద నుంచి తురలు లేక ప్రాణం కొట్టుకులాడి చచ్చేటప్పుడు అమ్మా నాన్న అనిపించేది ఏమి ఇచ్చాం అన్నట్టు. అర్చన ఇచ్చాం, అర్పణ ఇచ్చాం, ఏదో ఇచ్చాం అనుకుంటున్నారు. కానీ ఆ పసి పిల్లోడు పడే వేదనను ఏం చెయ్యట్లేదు, ఎవరు గుర్తించుకు తీరట్లేదు. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం అలాంటి పద్ధతులు ఏం చెయ్యట్లేదు. ఊదుతులు లేవు, దీపాలు లేవు, ఇల్లు లేవు, అలా లేవు, క్యాండల్ లేవు, అలాంటి లేవు. కారణం ఏంటిది? అవి మనకున్న పద్ధతి కాదు. కొందరు దేవుని బిడ్డలు ఈ మొలైకకి తయారైనట్టే మన దాంట్లో కూడా కొందరు తయారు. పుట్టినరోజు వస్తే ఓ కేక్ వేసి దానికి నాకు అర్థం కావట్లేదు, నువ్వు దీపం వెలిగించడానికా ఆపడానికా? మళ్ళీ ఊదేసి ఆ పొగ దేవతకి ఏమి ఇచ్చినావు? అర్చనలు ఎత్తున్నావు. నేను ఎప్పుడైనా పుట్టినరోజు చేయడం, మా ఇంట్లో ఉన్నాడు ఎవరైనా పుట్టినరోజు చేయడం ఎక్కడైనా చూసారా? ఒకవేళ చేసిన 4 గోడల మధ్య అర్థం కాలేదు. నాకు చేయరు, పిల్లలకి చేస్తే చెయ్యొచ్చు, కానీ మేమేం చెయ్యం. పుట్టినరోజు ఒక సందడి కాదు. నువ్వు పుట్టే వెరీ గుడ్, కానీ దానికి అర్పించుచున్న అర్చన ఎవరికి కాకూడదు? మొలేక దేవతకి అర్పించేటట్టుగా కాకూడదు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్తగా నీ జీవిత విశ్వాస చర్యను ఏం చేసుకోవాలి? పట్టుకు తీరాలి. కొందరు వివాహ చర్యలో కూడా కేకు కోసం కొయ్యండి, కానీ దీపాలు వెలిగించి ఏం చెయ్యొద్దు. ఒక కేకులు కోసి ఆ పద్ధతులు అది మనకున్న పద్ధతి కాదు. అలా కానీ చేస్తే దేవుడు నీ మీద ఏం చేసి తీరొచ్చు? మరణ శిక్షణ వేసి ఆత్మీయతలు నిన్ను చావులోకి కూడా ఏం చేసి తీరొచ్చు? దేవుడు నిన్ను అప్పగించి తీరొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లలకు ఏం చేయాలి? బతుకుండగానే బలి అర్పణగా ఏం చెయ్యకూడదు? అన్య దేవతలకు ఏం చెయ్యొద్దు? అర్పించొద్దు. నెక్స్ట్ చెప్పిన మాట వింటే మొఖాలన్నీ దిగిపోతాయి. అందుకే ఇప్పుడే నా మొఖాలు బాగా చూసేయండి. నీ దేవతలు నీ నిజమైన దేవునికి తప్ప నీ పిల్లలకు అన్య దేవతలకు ఏం చెయ్యకూడదు. అర్పణగా అర్చనగా అర్పించుకోవడం. అందరు అభిమానం చెప్తారు, మేము అర్పించలేదే కాదు. వెరీ గుడ్. మొన్న ఒక పండగ జరిగింది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు? అది ఇప్పుడు అయిపోయింది. రథయాత్ర అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు? అక్కడ రికార్డ్ డాన్స్ అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు? నాతో లేరు అనుకోండి. అక్కడ ఏదో ప్రోగ్రామ్ అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు? ఇండైరెక్ట్ గా ఇదే చేసావు. మొలైకకి పిల్లోడు ఇచ్చి ధూపం ఇచ్చారు కదా, నువ్వు ఆడకెళ్ళి ధూపం ఇచ్చి ఎడకొచ్చావు. తర్వాత హల్లెలూయా స్తుతి మహిమ ఎవడికి? మొక్కలు చూడు, పల్లె చూడండి. మెల్లిగా చెప్పేది బాగా తగలాలనే. కాకపోతే మీరు నన్ను పొడుస్తారు, పొడవాలి. పొడిపించుకోవడానికి నేను రెడీ. హలో, ఓ దేవుని బిడ్డ, దేవునికి ఆరాధించిన వాడు 7 స్తంభాల పైన నిలబడి సంఘముగా దేవుడు నిన్ను చేర్చుకున్న వాడికి ఇలాంటి వాటితో ఏముండదు. ఏ రీతి కలిగిన సంబంధం ఉండదు. దాని అర్థం నీ నీడ కూడా పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. అది క్రైస్తవ్యం. అప్పుడు మీరు అయ్యగారు బలవంతంగా డబ్బులు ఇచ్చి
అది పెద్ద పేచి పెట్టి ఇచ్చి వాటితో నీకే కనెక్షన్ ఉండకూడదు. వాటితో నీకే రీతి కలిగిన ఏమి ఉండకూడదు. లేదు, నీకు ఇవ్వాలని మనసులో ప్రేరేపణ కలుగుతున్నది, వాళ్ళకి చెప్పు, నేనేం చేయను. ఇవ్వదలుచుకునే ఒక ప్రేరేపణ నాకు అయినా వాళ్ళు బలవంతం చేస్తారు. కొట్టే స్థితి, వేదన పరిచే స్థితి, గొడవలు తెచ్చుకునే స్థితి, దాన్ని తప్పుకోవాలా, డబ్బు చేసుకొని మూసి. కానీ అక్కడ ఒక క్లోజర్ ఉంది. నువ్వు అది ఇచ్చుట మూలన పక్క విశ్వాసికి ఏం కాకూడదు. ఆత్మీయతలో దేవుని విడిచిపెట్టే భావం రాకూడదు. ఆ సెటిల్మెంట్ చూసుకుంటేనే ఇచ్చుకో. ఆ సెటిల్మెంట్ చేసుకుంటేనే ఇవ్వకుండా ఉండు. అనుకుంటా. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుని యొక్క బిడ్డలు నిజంగా యథార్థంగా దేవునికి సేవించిన వారు అన్య దేవదేవతలకి ఏం కాకూడదు. అర్పణగా, అర్చనగా మారకూడదు. మళ్ళీ ఒక వ్యాఖ్యానం చెప్తే ఇప్పుడు మళ్ళీ మొహం దిగిపోద్ది. పనికిరాని ప్రోగ్రాంకి నువ్వు వెళ్ళి అక్కడ నిలబడతావు. ఓకే, అక్కడ దూపం నీవే. అర్థం కాలేదు. దేవుడు లేని, ఆత్మీయత లేని, ఆరాధన లేని, దేవుని యొక్క వాక్యానికి లోబడని సిద్ధాంతంలో నీవు వెళ్ళి నిలబడావనుకో, ఇండైరెక్ట్ గా నువ్వేం అర్పిస్తున్నావు? నువ్వు ఇండైరెక్ట్ గా ధూపం అర్పించుకుంటున్నావు. నువ్వే ఆ దేవతకి ధూపం. ఇప్పుడు అందరు పాపాలు గుర్తుకొచ్చేస్తున్నాయి. పర్వాలేదు, నేను ఎత్తాను వేదికలకు నిలబడి కూర్చొని క్షమాపణ అడగ నాకు అవకాశం ఇస్తాను. హల్లెలూయా. దేవునికి ప్రతిష్ఠింపబడిన జనాంగం ఎప్పుడు పరిశుద్ధులే. వారి పెదవులలో ఎప్పుడు నిజమైన దేవుడే. వారి జీవితం, ఆశ, నిర్ణయం అన్ని ఆ దేవునికి చెందినదే. వారి నీడ కూడా ఎవరికి ఏం కాకూడదు, ధూప నైవేద్యంగా మారకూడదు. వారి సాన్నిధ్యత కూడా ఎవరికి ఏం కాకూడదు, ధూప నైవేద్యంగా కాకూడదు. అందుకే మొలేక్ దేవుడి గురించి ప్రత్యేకంగా చెప్పి, అది బతుకుండగా ఇచ్చేది. అది బతుకుండేటప్పుడు ఏం చేస్తారు, వేదిక మీద పడుకోబెట్టేస్తారండి, సరదా పడిపోతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు కూడా దేవుడు సాతాను గడికి కలిగేది అంతా వచ్చేది. వచ్చాడు మావాడు, రికార్డ్ డాన్స్కి వచ్చాడా, ధూపం అల్లెలే ధూపం వీడు, అభిషేకం పొందిన దీపం వీడు, ఆరాధన చేసిన దీపం వీడు, ఏసై రక్తం కడగబడిన ధూపం వీడు. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. ఇంకా స్లోగా చెప్పాలా? ప్రైజ్ లార్డ్. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పి, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. అయితే నీ నీడ కొందరికి స్వస్థత ఇచ్చి తీరాలి. అయితే నీ సాన్నిధ్యత కొందరికి ఆత్మీయ విడుదలిచ్చి తీరాలి. అయితే నీ సాన్నిధ్యత దేవునికి గణపరిచేటటువంటి తీరాలి. అంతే తప్ప నీవేం కాకూడదు, అర్చనగా, అర్పణగా మారకూడదు. బి పర్టికులర్ అబౌట్ దట్. ఆ విషయం గురించి నీకేముండి తీరాలి, దృఢ నమ్మకం ఉండి తీరాలి. నాతో కలిసి ఎందుకు విలాప ఇంటికి వెళ్ళకూడదని బైబిల్ చెప్పేది? విలాప ఇంటి అంటే మరణం చెందిన ఆ ఇంటికి వెళ్ళి అక్కడికి ఏం చేయకూడదు, సేవించకూడదు. ఏంటిది? మనకి అక్కడే కక్కుర్తి వచ్చేది. హలో, ఎందుకు? ఆ విలాప ఇంటిలో ఎవడు అట్రాక్షన్? ఆ చనిపోయిన మనిషి. చెప్పలే. ఆ చనిపోయిన మనిషిని ఏం చేశారు? వారు అందులో మధ్యలో ఉంచి ఆయనకే పొగుడుతలు, ఆయనకే కనతలండి. మా వాడు చాలా మంచాడు, నాకు ఇల్లు కట్టేసి ఇచ్చాడు. దేవుడు ఆడికి సాయం చేశాడు చెప్పడు. మా వాడు చాలా మంచాడు, నా అప్పులు తీర్చినాడు. ఆ అప్పులు తీర్చడానికి దేవుడు సాయం చేస్తే చెప్పడు. హలో, పొగుడుతలు, ఘనతలన్నీ అర్చనగా ఎవరికి ఎత్తున్నారు? ఓ లార్డ్. మన కోడికలు కూడా అలాగే తగిలిపోయాయి. అంతే కదా. దేవునికి ఘనత ఇచ్చేదానికన్నా అధికంగా అయ్యగారికి, చిన్న అయ్యగారికే. కొంత సాక్ష్యం చూడండి.
హలో, అదే మీ స్వచ్ఛ వివేకంలో అది ఆటోమేటిక్ వచ్చేసిన విషయం, అది నాటుకుపోయింది. అదో అయ్యగారికి నువ్వు వచ్చేటప్పుడు వందనం చెప్పావు, చెప్పలేదంటే అది చెప్పుకో. ఇది అప్పుడు చెప్పి మళ్ళీ రెండోసారి సాక్ష్యం చెప్పేటప్పుడు అయ్యగారికి శనయ్య గారికి వందనాలు, దేవునికి వందనాలు. ఆయన మన అట్రాక్షన్, ఆయనకు మనం యాగమయ్యాం, ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. అదో ఉన్నారా నాతో కలిసి? ఇండైరెక్ట్ గా అయ్యగారికి వందనాలు అని చెప్పేటప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆయనకి దోపి వేసేస్తున్నావు. అందుకే మెల్లిగా చెప్తున్నాను, స్పీడ్గా చెప్తే కట్ట వెళ్ళిపోతారు. చర్చిలో ఉన్న విశ్వాసాలకి దోపం వేసేస్తున్నాను. ఏమని చిన్నవారు చాలా మంచివారు, చిన్నగారి కన్నా మించినోడు ఎవడు అన్ని విషయంలో. అరే బాబు, చిన్నగారిని పిలిచింది దేవుడే, ఆయనకి మొదటి స్థానం. ఆయన యాగములకు, అర్పణలకు, అర్చనలకు యోగ్యుడు. ఆయన పదిని మనం తీసుకోకూడదు, మనం ఇతరుల మీద రుద్దకూడదు. ఉన్నారా నాతో కలిసి? అదో నాతో కలిసి ఉన్నారా? లేకపోతే అర్చనలు, అర్పణ అన్ని మొదటి తీసుకెళ్ళిపోతాడు. సిద్ధాంతం పక్కన కొట్టండి. నేను జీవిస్తే దేవుని కొరకు, పాట పాడితే దేవుని కొరకు, సాన్నిధ్యం తీస్తే దేవుని కొరకు, మరణిస్తే దేవుని కొరకు. హలో, ఉన్నారా నాతో కలిసి? కొందరు పాట పాడేటప్పుడు ఈ పాట రాసింది పలానా పలానా మనిషి, ఆయనకి ఆయన పూర్తులు రాలే. ఇవన్నీ బతుకుండగానే అర్చన కల్పిస్తున్నారు. మొదటి కల్పించినప్పుడు వేడి వస్తువు మీద, ఇది సల వస్తువు మీద. ఆపండి, ఇది ఆరాధన కాదు, ఇది ఆత్మీయత కాదు. ఏ పగటి వేళ దేవుని విడవారు ఆత్మీయంగా ఒకసారి కనుక్కోండి, వాస్తవాన్ని ఎరగండి, నిజాయితీతో, సత్యముతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుని తప్ప ఇంకెవరిని ఏం చేయకూడదు, ఆరాధన చెయ్యకూడదు. పొరపాటు జరిగిందంటే ఈ పగటి వేళ ఒప్పేసుకో చెప్పదేవా, తెలియక కొన్ని జరిగింది, ఇక తెలిసి కూడా తెలియకుండా నేను అవకాశం ఇవ్వను. నేను మొదలెక్కున్నవాడిని కాదు, నేను ఏ చెయ్యకున్నవాడిని, నేను ఏ చెయ్యతో సంబంధిని, నేను పరలోకముతో ఉన్న సంబంధిని. నా నీడ వాడితే దేవుని కొరకు, నా సాన్నిధ్యత వాడితే దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా నాతో కలిసి? దేవుని బిడ్డల పొలిటికల్ పార్టీలకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు? మనకెందుకు అటు పని? నీకు అక్కడ ఏం పని? ఎక్కడ పొలిటికల్ పార్టీ, ఇక్కడ నీకేం పని? ఆయన చూడడానికి కదా చూసి వచ్చి అంతే. అక్కడ నిలబడి ఏం చేయకూడదు, అర్పణలు అర్చనలు వచ్చి చర్చికి రాకూడదు, దైవించకూడదు. ఏసైకి చేయి అన్నాడు. బాద్ రెండు విషయాల కోసమే. పెట్రోలు ఇక్కడ 3 కావాలిగా, ఇవి 3 ఉంటే ఆ 3 నేను ఎత్తాను. నా ఏసైకి చేయకూడదు, ఆడ చేయగలిగినోడు ఈడ కూడా చెయ్యి. 300 కోసమే కదా. आफ्टर ऑल 350 टका पाइतो मुझे 350 टका देबी तू मत चेचे करना मुझे मात्र को हालेलुया प्रेजेंट ताकू को हालेलुया 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 అందుకే నీ మనసులో నుంచి ఇలాంటివన్నిటిని ఏం చేయి, నిజ దేవుని కొరకు కొన్ని వదిలే. ఇది దేవుని బిడ్డలకు లక్షణం, ఇది దేవుని బిడ్డల ఆరాధన చేసే వ్యవస్థ. హల్లెలూయా హల్లెలూయా. అందుకే పగటి వేళ చెప్పండి, నేను మొలైకి కల్పించబడిన వాడిని కాదు, నేను మొలైకి ఇచ్చుకోవాల్సిన నా దగ్గరేమీ లేదు. అందుకే పిల్లల్ని కూడా ఏం చేయకూడదు, ఇలాంటి చోటికి
అది చెప్తారు, డాడీ డాడీ నన్ను తీసుకెళ్ళమా ప్లీజ్ ప్లీజ్, నేను ముద్దు కొడుకును కదా. నువ్వు అక్కడ వినాలా కరిగిపోకూడదు. అడిగి చెప్పాలి, నాయన నువ్వు మూలకి కర్పించబడినవు కాడురా, నువ్వు దేవుని కొరకున్నవాడివి, దేవుడు నీ కొరకున్నవాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు రా. నేను నిన్ను బతుకుండగానే వేరొక్కడికి ఏం చెయ్యలేను, తాకటి పెట్టి అర్పణగా మార్చలేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నాతో కలిసి అందుకే యేసయ్యను తప్ప ఇంకెవరిని ఏం చేయకూడదు, దేవునిగా అంగీకరణలోకి రాకూడదు. రెండోది కదా, నేను 6వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి, ఇది సెకండ్ స్టేజ్. మరియు కన్న పిశాచి గల వారితోను సోదె గండ్రతోను వ్యభిచారించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధినై ప్రజల నుండి వారిని కొట్టివేతును. ప్రైజ్ ది లార్డ్. రెండో కేటగిరీ ఏంటిది? వాళ్ళ అసిస్టెంట్లు. ఎవరు అసిస్టెంట్లు? మొలేక దేవతకి చెందిన అసిస్టెంట్లు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి? కర్ణ పిశాచ్ ఒకటి, సోది చెప్పినోడు 2. ఓహో, ఇప్పుడు వరకు మీరు వ్యభిచారం ఎలా అన్నారు? ఒక ఆడదే ఒక మగడు అలాగే కదా. ఎక్కడ ఏంటిది? ఏం వ్యభిచారం? అందరు కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. చెప్తాను చెప్పకపోతే మీరు అవుతారుగా. మొదటిది ఏం రాయబడి ఉంది? వీరి పరిచయం ఏంటో తెలుసా? సచ్చిన వాడిని గుర్తెట్టేసుకొని ఆయన తెచ్చుకుంటారు. ఎవరిని? చచ్చిపోయిన వాడిని జ్ఞాపకం తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? మళ్ళంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఎప్పుడో అమ్మమ్మ చనిపోయింది. ఎప్పుడో అమ్మమ్మ చనిపోతే ఆ కుమారుడికి పెళ్ళి అయ్యింది. వెంటనే చెప్తుంది, పోయి అమ్మమ్మరా అయిపోయింది. ఎవరిని తోచుకొని ఎవరిని పెట్టింగ్ పెడతాను. ఆమె చనిపోయి పరలోకంకి వెళ్ళిందో నరకంకి ఎక్కడికో ఇక్కడికి వెళ్ళింది. నాతో లేరు అనుకుంటా. నువ్వు ఒకసారి చెప్పేసి అయిపోయింది. మాట మాటకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇండైరెక్ట్ గా నువ్వేం చేస్తున్నావు? తాంత్ర మాత్ర కడుతున్నావు. ఇచ్చరాల మళ్ళీ అది నువ్వు చెప్పట్లేదు, మిగతా అవన్నీ చెప్పేస్తాను. హలో, ఆవిడ అని చెప్తుంది కానీ ఈడు ఏం చెప్పడు. డైరెక్ట్గా ఈ మా అమ్మమ్మ ఒకసారి చెప్పేవి అయిపోయింది, అందరూ విన్నారు. ఇది మాట మాటకి చిన్న వచ్చిన కనకమ్మ వచ్చిన అందరి చూడు చూడు చూడు. హలో హలో, కొందరు ఇంట్లో కొందరు మరణిస్తే వాళ్ళకి దండ వచ్చేది, అర్చన వచ్చేది, దీపం వచ్చేది, అన్ని వచ్చేది. హలో, మీరు అయ్యగారు మీ ఇంటికాడ పేద గొడవలు పేద గొడవడి ఉంది కదా మనసులో, చెప్పండి పర్లేదు. మీ ఇంట్లో కూడా పేద బ్యానర్ కట్ చేసి ఏం చేశారు? మేము అన్నం కింద మేము పెట్టట్లేదు. అది దేని పక్కన పెట్టారు? సింక్ పక్కన పెట్టి ఉన్న నీళ్ళు చెత్త మొత్తం అమ్మకానికే. నేనేం కడగడానికో తొడగడానికి మనకి ఆ పద్ధతి లేదు. ఎవడైనా వస్తే గుర్తుపెట్టలేదు, అర్థం చేసుకోండి మేమే అనేది. అంతే తప్ప దానికి మించి అర్పణలు అర్చనలు ఆమెకి లేదు. హలో, మరణించిన వారు మరణించిన గడియతో ముగించేశారు. వారిని తలుచుకురా. కొందరు చెప్తారు, నేను రాత్రి మా పాశ్రమ గారు నా దగ్గరకు వచ్చారు, గద్దించలేకపోయావు. ఎనిమిది దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, మళ్ళా నీ దగ్గరికి ఎలా వచ్చేది? నిన్ను దేవుని దగ్గర నుంచి తొలగించడానికి పాశ్రమ గారు మారు వేషం వేసేసి వచ్చేస్తాను నమ్మేస్తాను. ఆ రోజు లేచి ప్రభు అమ్మగారు గుర్తొస్తున్నాను, బాగా రోజు గుర్తురాడు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. కొన్ని సేవకులు కూడా ఉన్నారు, దేనిని చనిపోయిన వారిని గుర్తు పెట్టుకుని ప్రార్థన చేసే సేవకుడు. హలో, పేరు చెప్తే మీకు అర్థమైపోయింది, మీరు వేయించుకొని అర్థం చేసుకోండి.
హల్లెలూయా. చనిపోయిన వాడు వాటితోనే ఏమైపోయాడు? ముగింపైపోయాడు. హల్లెలూయా. మళ్ళీ ఆయన చనిపోయిన రోజున మళ్ళీ పిలిచి అందట కొద్దిగా కోడికలు 23వ తారీఖు వచ్చేసరికి నాకు ఒక విశ్వాసం అయ్యగారు దేనికి అన్నాను. మా అమ్మ పెట్టింది తినలేదా? మళ్ళీ మా అమ్మ పేరు పెట్టేసుకొని మళ్ళీ తింటాం. మా అమ్మ బతుకునేటప్పుడు చేతి ప్లేట్లారా థ్యాంక్ యూ అంటే చెప్పింది. తిరిగా మొహం ఎత్తుకుడు కూడా పెట్టలేదు. అయ్యగారు ఇచ్చాను. 25వ తారీఖు జరిగితే 23 అయ్యగారు నేనన్నా నా ఇక్కడ పని చేసే ఇక్కడ జరగవు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవు ఇచ్చిన మాట రొట్టెయు ద్రాక్షారసము తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నా కొరకు సిలువలో మరణించిన యేసయ్యను తప్ప ఇంకెవరిని నీకేముండి తీరకూడదు. రిమెంబర్ హిమ్ ఆల్వేస్. ఆయనను మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి మించిన దానిని మరణించిన దేనిని జ్ఞాపకించిన మరి సత్క్రియలను జ్ఞాపకించండి. ఎగ్జాంపుల్ గా చెప్పండి, ఉదాహరణగా చెప్పండి. ఫలానా సింహాసనం అమ్మ ఉంది కదా, బాగా తిట్టేది ఇంటికి రాకపోతే అది చెప్పండి. అదే చెప్పలేదు. ఏమని ఆరాధనకి తీసుకురాలేదని చిన్నకి నాకే కొట్టేశాను. ఫస్ట్ కొట్టేసాను చిన్నకైతే, 2 కొట్టేసాను నాకే. ఏమంటా తెలుసా? నువ్వు అయ్యగారు అట, నన్నేమో ఆరాధనకి పెద్ద అయ్యగారు. ఆ మాటలుగా మరి మనకు చెప్పడానికి నోరే లేదు. ఎలా చెప్పగలిగింది? నేను అప్పుడు అంతానమ్మా అది కాదమ్మా, ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చి నేను మర్చిపోతాను. అవునవును, ఇప్పుడే మర్చిపోతాయి, చచ్చిపోయిన తర్వాత కూడా మర్చిపోదు. లేదమ్మా మర్చిపోలేవు. నువ్వు సంఘానికి ఆత్మీకులకు బలపరిచి తీయడానికి ప్రయోగం గుర్తు పెట్టేది ఇంకొకరికి అలా చేయడానికున్న ప్రోత్సాహం రావడానికి, అంతే తప్ప ఆమె అమ్మవారు అవ్వడానికి కాదు. ఆమె అమ్మగారు చేసే పద్ధతిలో మా దగ్గర కనిపించడంతో సంబంధమే లేదు. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండోది ఇదేం చేస్తారు? ఆత్మలతో నాట. ఆత్మతో శరీరాన్ని ఆటాడించేస్తారు. శరీరం ఆ మనిషిని కూర్చోబెట్టేసి ఆత్మతో డీలింగ్ చేసేసి ఏం చేస్తారు? ఆ శరీరాన్ని ఆ ఆత్మతో ఏం చేస్తే సంభాషింపజేస్తారు. అదే మన మాంత్రికుడు చేసే పని. ఉన్నారా నాతో కలిసి? అందుకే బైబిల్ స్పష్టంగా ఆత్మలను ఏం చేయాలి? స్పష్టంగా వివేచించండి. నా ఆత్మను కూడా వివేచించాలి, అయ్యగారి ఆత్మను కూడా వివేచించాలి, ప్రభు ఆత్మను కూడా వివేచించాలి. పక్కన కూర్చొని ప్రతి వాడి ఆత్మను ఏం చేయాలి? హలో, హల్లెలూయా. అలాగ కూడా ఈ శరీరాన్ని ఏం చేసి తీరొచ్చు? మోసపరిచి తీరొచ్చు. ఈ పగటి వేళ దేవుని బిడ్డలకి ఆత్మల వరం కావాలి. ఆత్మలను వివేచించే వరం. ఇతరులకు వదిలేస్తే దెయ్యం అనుకోమాకండి, నేల మీద వదిలేస్తే దెయ్యం అనుకోమాకండి. నేల మీద పడి ఏడుస్తుంటే దెయ్యం అనుకోకూడదు. అన్నిటికీ మనం ఏం చేస్తున్నాం? చుచ్చేస్తే దెయ్యమే. అరే బాబు, నీకు ఆ స్పందన ఎందుకు రావట్లేదు ఆలోచించాలా. వాక్యం వినేటప్పుడు ఒకటికి ఏడిపోతుంది, పశ్చాత్తాపం అవుతుంది, నేల మీద పడతాడు, దొరుకుతాడు, అన్ని చేస్తాడు. ఆయన చేసిన పద్ధతి వాక్యాధారంగా ఉందా లేదా వివేచించుకొని ఏం చెయ్యాలి. ఇది అలాగలేదు. దెయ్యం పట్టిందట. ఒకరోజు చర్చిలో ఇలాగే 2 చిన్న పాప ఒకరిది కూకుని ఆమెకి కడుపులోకి వచ్చింది. నేల మీద పిడిగా కలకలు దొరికేది. వెంటనే ఊరి పాపకి దెయ్యం పట్టిందిరా ఆడి చెప్పాడు పక్కడికి ఊరే పాపకి దెయ్యం. వాళ్ళందరూ ఏసునామములో బాగా పాప నా కడుపులో పెట్టలే. మీరే నా మీద దెయ్యాల మీద టార్చర్ చేస్తారు. హలో, మూడోదిగా ఉన్న కేటగిరీ ఏం తెలుసా? ఈ దేవతలకు కొన్ని ఆడవాళ్ళు ఏం చేస్తారు? గిఫ్ట్కి ఇచ్చేస్తారు.
ఎలాగా అది మన సంఘాల్లో కూడా ఇప్పుడు కొన్ని ఉన్నాయి. కొన్ని సంఘాల్లో వివాహం చేసుకోరు దేని కోసం అదేడు సత్తార్థం దేవుని కొరకు నేనేమైపోయినట నపుంసకుడు అయిపోయింది. దేవుని కొరకు నువ్వు నపుంసక అయిన వాడు దేవుని కొరకే ఉండాలి. అలాంటి ట్రెండ్ మన బైబిల్ సిద్ధాంతానికి లేదు. హలో కొందరు ఇప్పుడు ఒకటంటే రెండోది నా పెళ్ళి వద్దు, నీకు పెళ్ళి వద్దానా నువ్వేడు? బైబిల్ చెప్తున్నది నువ్వేం చేసుకోవాలి, చేసుకోవాలి. చేసుకోలేదు అనుకో నువ్వేం చేయాలి, ఆత్మిక మర్మాన్ని బోధించలేవు, సువార్త చెయ్యొచ్చు. అర్థం కదా? అప్పుడు మీరు చెప్తారు ఐదోరో పౌలు పెళ్లి చేసుకున్నాడు ఏంటి ఏదంటే ఏదో లిటికేషన్ పట్టుకొస్తారు కదా. పౌలు పెళ్లి చేసుకున్నాడు కాబట్టే కదా. పెళ్లి గురించి చెప్పడం కాదు, ఆయనకి ఏ వంశావళిలో న్యాయాధిపతులు ఒక వంశావళిలో ఉండేటప్పుడు వాళ్ళేమై ధర్మశాస్త్ర గ్రంథం పాటించేవాడు అయి ఉండాలి. ధర్మశాస్త్ర గ్రంథంలోనూ మొదటి ఆజ్ఞ వివాహం. హలో ఓకే. తన సేవా పరిచర్య బరువు భార నిమిత్తం ఇంటికి రాకపోవడం వల్ల అలా ఆవిడ అన్నున్నది ఇలాగైతే అవదండి. నన్ను సుఖపెడతారా మీరు సుఖపడతారా? పాస్టర్ గారు ఎప్పుడు అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్. మా ఇంట్లో జరిగిన విషయం కదా, మమ్మల్ని కలిస్తే ఇంటి దగ్గరికి వస్తే ఉసాలు అంటుంది ఫోన్ అయ్యగారు నువ్వు ఎక్కడ ఉన్నావు అయ్యగారు. మేమే ఎలాగైతే ఆయన మాకన్నా ఘోరంగా ఏం చేసేవాడు. వాక్య ప్రజలు ఆవిడ కాస్తుంది అన్నం వండేసి కాస్తుంది, ఈరోజు రాలే. నేను రేపు అన్నం వండేసి కాస్తుంది రాలే. రాత్రి మత్తడు రోజు ఇలా కాసి పిచ్చెక్కింది. నీలాగా అభిషేకం చెందింది ఏం కాదు కదా. గోపిక సాగు ఆమె ఏం చెప్పింది, ఇలాగైతే అవదండి నన్ను సుఖపెట్టితే సుఖపెట్టు దేవునికి పెడితే సుఖ ఈ రెండింటినీ నువ్వేం చేయకూడదు. అలాంటి యొక్క ఎన్నిక వచ్చినప్పుడు ఆయన ఏం ఎంచుకున్నాడు, అప్పుడు ఆమె చెప్పినమ్మా నీకు ఓపెన్ యుగో మరి దానికన్నా శిక్షణ నువ్వే అనుభవించుకోవాలి. అలా నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. అందుకే ఆత్మీకంగా వ్యభిచరింపబడకూడదు. వ్యభిచారం అన్న పదానికి అర్థం ఒక అర్థం ఉండగా ఒకరి కొరకు ప్రతిష్ఠింపబడగా ఇంకొకరితో ఏం చేయడం, అక్రమముగా సంబంధం ఏర్పరచుకోవడం. యేసయ్య దేవుడని యేసయ్య రక్షకుడని చెప్పేసి ఆరాధనకు రాకుండా పనికాడకి వెళ్ళావు అనుకో, ఈ పని చేసే వచ్చావు. ఆపేస్తున్నాను కాపాడుతున్నాను. కూడికన్నా డిక్లేర్ చేసేసి ఈడు ఎక్కడికి వెళ్ళాడు. తర్వాత వచ్చేది అల్లెల్లుగా దేవాతి దేవా నీకన్నా ఘనమైన వాడు ఎవడు లేడు. పక్కన సాతాను అంటాడు అల్లి కొరకాయలు రే మీ దక్కిలి ప్రజలాడు అయిపోయింది అన్నాడు. హల్లెలూయా. పోనా వెళ్ళినాక ఒక పశ్చాత్తాపం ఉందా, దేవా పనికి బరువు అని చెప్పేసి వెళ్ళిపోయింది, తప్పు అయిపోయింది అవి కూడా చెప్పాడు. ఆ విషయంలో ఆయనకి ఏం లేదు, ఒక అనుతాపం కూడా లేదు. అది పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది. ఏడింటి వచ్చి కూకుంటున్నాడు. ఇంకా చెప్తే మీరు చెప్పు చేపలు పడతానంటాను. అందుకని మాటలే ఆత్మీకంగా వ్యభిచరింపబడకూడదు. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డావా? దేవుని నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందావా? మరో నామం కింద నీకేం కాకూడదు, వ్యభిచరింపు అలపాటులు రాకూడదు. నన్నంత కలిసి త్రియేక దేవుని పేరట నువ్వు అభిషేకం పొందిన వాడవైతే ఇంకొక ఆత్మ నీలో ఏం చేయకూడదు, ప్రభుత్వ పరచకూడదు, అనుమతి ఇవ్వకూడదు. హలో ఉన్నారా? మామూలు వ్యభిచారం గురించి అందరికీ తెలుసు, ఆత్మిక వ్యభిచారం గురించి నేను చెప్పేది. నీ ఆత్మను ఏం చేయకూడదు. బైబిల్ అందుకే ఆత్మను దుఃఖపరచకుడి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది? పరిశుద్ధాత్మ దేవునికి ఏం కలగవచ్చు, దుఃఖం రావచ్చు. అలాంటి
అత్యాచారం పెదవులు, జీవితం, ఆచరణ, వాక్య వ్యతిరేకత ద్వారా జరగకూడదు. నాతో కలిసి చివరి మాట, ఆత్మలో నేను చేయండి, వివేచించి ఆత్మ దాహం కలగండి. లేదా తగ్గిందా అడుగు, మోకాలు అరగ తీసేసి అడుగు, నేల మీద దొరికేసి దేవుని కూడా, దేవా అత్యంతమైన పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు దేవా, ఇది సరిపోదు, దీనికి మించింది నాకు కావాలి. ఈ లోక వ్యవస్థితి మొలేకి కల్పించిన అర్పణల మధ్య నేను జీవిస్తున్నాను. ఈ దుష్ట దెయ్యపు బోధల మధ్య నేను జీవిస్తున్నాను. కర్ణ పిశాచుల బోధ మధ్య నేను నివసిస్తున్నాను. అన్యారాధన మధ్య నేను నివసిస్తున్నాను. నాకు ఇది సరిపోదు అయ్యా, నీ ఆత్మశక్తి కావాలి దేవా. హల్లెలూయా. సీమోను లాంటి వారు విభజన కలిగి అర్థమై తీరేంతటిగా యేసయ్య అంటే ఎవరో మాకు తెలుసు, పౌలంటే ఎవరో మాకు తెలుసు, పేతురంటే ఎవరో నాకు తెలుసు, నువ్వేట్రా నాయనా దేవుని పేరు అడ్డం పెట్టేస్తాడు, మమ్మల్ని వదలగొడుతున్నావా? ఎవరన్నారు? దెయ్యాలండి. ఆ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఏమాది ప్రార్థన, దేవా ఈ రాంగ్ ఎంటిటీస్ అన్ని బయటకు వచ్చాను. దానికి తగ్గట్టుగా ఆరాధన మధ్యలో ఏం జరిగింది? ఏ పాస్టర్ గారు దెయ్యాలను వదలబట్టాలనుకోవడం, ఆ పాస్టర్ గారే చెట్టి వేసుకొని పరిగెట్ట ఊరంతా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నా మాటలు నేను ముగించాను. మనం జీవించిన గోళం కలుషితమైనగా, అక్కడ మనం ఏమై తీరాలి? పరిశుద్ధులుగా ఉండి తీరాలి. పాలు తేనె ప్రవహించిన కనాను దేశానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇలాంటి బంధత్వాలన్నీ తెగగొట్టాయి. దేవునితో ఉన్న నిజ బంధకములు కొద్దాం, అనుబంధంలో కొద్దాం. ఈ వాక్యాలను దేవుడు దీవించిన కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పేస్తాం. చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.